కళ్ళు లేని కబోదిని రామ, చూపు లేని సన్యాసిని రామ, డబ్బు పాపాన్ని పెంచుతుంది రామ, ధర్మం పుణ్యాన్ని పెంచుతుంది రామ, మీ పాపాన్ని డబ్బాలో వేసుకుని పుణ్యాన్ని పెంచుకోండి రామ, లేకపోతే కుక్క బతుకు తప్పదు రామ. బాబు ఇలా రా నాయన. చూపు లేని సన్యాసిని బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, రమ్మంటే రాలేని బాబు, తమరే వచ్చి ధర్మం చేసుకోండి బాబు. అలాగే నాయన, డబ్బు సాయం తప్ప మరి ఏ సాయం కావాలన్నా చేస్తాను నాయన. ఇదేదో మన కేసులాగా ఉంది, సైడ్ అయిపోతే కానీ సేఫ్టీ లేదు. కళ్ళు లేని కబోదిని రామ. వెళ్ళిపోకు బాబు, నీకు కళ్ళు లేవని తెలిసి కృంగిపోతున్నాను బాబు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కళ్ళు లేకపోతే ఏమీ చూడలేం బాబు. సూర్యోదయాలు, పున్నమి వెన్నెలు ఒకటేమిటి? ఈ సృష్టిలోని అందాలని చూడ్డానికి కళ్ళుండాలి బాబు. కళ్ళు లేని బ్రతుకు వ్యర్థం. ఎత్తకైతే కుక్కన ఈడేటి ఇలా తోలుకున్నాడు. బాబు నాకు ఇలాగే బాబు, మనోనేత్రంతో మీకన్నా బాగానే చూడగలను బాబు. నన్ను వదిలేండి బాబు, నాకు కళ్ళు వద్దు బాబు. చీకటి లేకపోతే నాకు తోసదు బాబు. తప్పు బాబు తప్పు. కళ్ళను అలా కించపరచకు బాబు. కళ్ళంటే ఏమిటి? మన బ్రతుకుల్లో వెలుగులు. అవి లేకపోతే అంతా చీకటే. నువ్వు ఈ ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి బాబు. అందుకైనా నీకు కళ్ళుండాలి బాబు. ఉదయాన్నే కుక్క మొహం చూసాను కావాలి, మా గొప్ప బేరం తగిలేసినది. వద్దు బాబు వద్దు, నన్ను వదిలేయండి. నా కళ్ళు వద్దు బాబు. కళ్ళు వస్తే ప్రపంచంలోని పాపాలన్నీ చూడాలా. నన్ను వదిలేయండి బాబు. వదలను బాబు, వదలను. వదలను కాక వదలను. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. సాటి మనిషికి సాయం చెయ్యలేని బతుకు బతుకు కాదు బాబు. ఎలాగైనా సరే నీ గుడ్డి కళ్ళు పీకించేస్తాను. అడుక్కు తినేనా సరే ఆపరేషన్ చేస్తాను బాబు. అందుకు అవసరమైతే నా కళ్ళు పీకి నీకు పెట్టిస్తాను బాబు. ఏంటి నా కళ్ళు పీకించేస్తావా? అవును నాయన, నువ్వు కాదన్నా పీకించేస్తాను, అవునన్నా పీకించేస్తాను. ఇదెక్కడ పీకులాట పంచాంగం రా నాయనా. రా బాబు, నీకు చూపు తిప్పిస్తాను. మానవ సేవే మాధవ సేవ అని నీకేదో చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు బాబు. రా బాబు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు బాబు. నాకు కళ్ళు లేవని నీకెవరు చెప్పారు బాబు? ఇది బట్టతల, ఇది తెల్ల చొక్క, ఇది నల్లగడ్డం, నాకు అన్నీ బాగానే కనిపిస్తున్నాయి బాబు. కళ్ళున్న కబోదిని రామా, చూపున్న సంతోని రామా, అది తెలియని వాళ్ళు ఎరియదవులు రామా. ప్రధానమంత్రి గోరి ఇలా వస్తున్నారు. అప్పుడు ఆ మిలిటరీ వాడు తుపాకీ పట్టుకుని చూసుకున్నారా పడతా. అబ్బులుగడా మావా, అబ్బులు గడుతున్నాడు. ఈ అలప్పుడు వస్తున్నాడంటే పాత బాకీ కోసమే. నా కళ్ళు చిన్నటికి చెప్పకండి, నేను ఆయన కనిపెడతాను. అమ్మయ్యా ఉన్నారా? మీకోసమే అన్ని తిరిగి తిరిగి వస్తున్నాను. పాత బాకి పడేయండి. సంతకెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. మొత్తం ఎంత ఇవ్వాలి బాబు? 14 రూపాయలు. రాత్రికి మరి రాను. రొట్లు కూడా ఎప్పుడో తీసేసుకోండి. చిల్లర ఇచ్చేయండి బాబు. ఏటి పెద్దయ్యా, సూపుతో పాటు మతి కూడా పోనాదా? ఇది 20 రూపాయల నోటు కాదు, 10 రూపాయల నోటు. కావాలంటే తడివి చూడు. చూడక్కర్లేదులే, చెప్పావుగా. అది మాట. రంగడికి సూపు లేకపోయినా సోచమని తెలుసు. ఏటో నీకు కూడా సంపేస్తున్నా. ఆగా రంగా, నీ కళ్ళు పోయాయా? లేదే. నీ సూపు సచ్చిందా? 20 రూపాయల నోటు 10 రూపాయల నోటుని దబాయిస్తున్నావు. ఏటో పేలుతున్నావు పెద్ద సూపు వచ్చినోళ్ళగా. కావాలంటే చేత్తో తడివి చూసుకో. గుడ్డేదమని. అబ్బులు మరో మాట అన్నావంటే నాలుగు పీకుతా, గుడ్డు లాగుతా. చేసిన ఏదో పని సాలక మా రంగడి గుడ్డుడంటావా? అంటే అంటే వీడికి కళ్ళు వచ్చేసినాయి. మీ అన్నయ్య ఆపడానికి కళ్ళు వచ్చేసినాయి. ఏరా ఏమిటా ఏడుపు మొహాలు మీరును? మీ పుండ్రీకాక్షుడు రంగడు ఇంకా రాలేదా? రాలేదు స్వామి. ఏడకెళ్ళాడో ఏమో. నేను చెప్పరా, ఆపరేషన్ చేసినా కళ్ళు వచ్చి ఉండవు. మొహం చూపించడానికి వారికి సిగ్గేసి ఏ జట్టుగా ఉరిపోసుకుని ఉంటాడు. అంత మాట అనకండి పూజారి గారు. లేకపోతే ఏమిట్రా, ఆశకు అంత ఉండాలి. ఆ మహాతలి చెప్పగానే కళ్ళు కళ్ళు అంటూ ఎగురుకుంటూ వెళ్ళారు. భగవంతుడు శాపాన్ని తప్పించడానికి మీరెవర్రా? ఆ వెధవ ఆపరేషన్ అయ్యే డబ్బు నాకిస్తే రోజు 1000 లాంతర్లు మీ పేరున ఊరంతా తగిలించేవాడిని. కాస్త పుణ్యమైనా దక్కేది. ఈ దీపం వెలిగించే చాకరీ ఒకటి నాకు, జీతం లేని చాకరీ. వెలిగించేశాను రా. ఇదిగో బాబు అద్దె డబ్బులు. వస్తానరా. రంగా, దీపం బాగా వెలుగుతుందా పూజారయ్య? చూసి చావడానికి నీకు కళ్ళు లేవుగా? అవును, ఇన్నాళ్ళు చూసి చావడానికి లేని కళ్ళు ఇప్పుడు చూసి చస్తున్నాయి. రంగా, మా కళ్ళు కొట్టి ఎన్నాళ్ళు ఇలా మోసం చేద్దాం. రోజు లాంతరు వెలుగుతున్నాను అబద్ధం చెప్పి ఇంటికి పట్టుకుపోతున్నాం అనమాట.
నీకు నీకు సూప్ వచ్చింది. రంగా నన్ను క్షమించరా. మమ్మల్ని ఎందుకు ఇన్నాళ్ళు ఇట్టా మోసం చేశావు? ఏం చేస్తాను రా రంగా, దరిద్రాన్ని మించిన చీకటి మరొకటి లేదు. ఎంత మోసం, ఎంత మోసం. ఇలాగ మనల్ని అందరూ మోసం చేస్తున్నారో ఏటో. సరే రంగా, చూసావా నీ సూపు మనకి ఎంత మేలు చేసిందో. అవునయ్యా, ఆడికి చూపు రాకపోతే మన నీడ కూడా మనల్ని మోసం చేసేది. అవునమ్మా. రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకి జై, రంగడి కళ్ళకు జై, రంగడి కళ్ళకు జై. రంగా తీసుకో, రొట్టె తిను. తినరా రంగా, కడుపు నిండా తిను. ఏమిటి ఉద్యోగం కావాలా? అవును బాబు, కట్టపడి పని చేస్తాను. ఏం చదువుకున్నావు? చదువు లేదు బాబు. ఆకారంలో మనిషివి అంతేనా? ఏం చూసేమంటావా ఉద్యోగం? బాబాయ్, 25 ఏళ్లుగా గుడ్డోడిగా బతికాను. ఓ అమ్మ సెలవు వల్ల ఆపరేషన్ జరిగి కళ్ళొచ్చినాయి. ఇన్నాళ్ళు గుడ్డితనాన్ని నమ్ముకుని బతికాను. ఇప్పుడు రెక్కల కట్టాన్ని నమ్ముకుని బతకాలనుకుంటున్నావు. కళ్ళు రప్పించుకుని ఎంత పొరపాటు చేసావు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు జాలిపడతారు చెప్పు? నీ పొట్ట మీద నువ్వే కొట్టుకున్నావు. ఈ దేశంలో అడుక్కు తినేవాడు బతికినంత సుఖంగా ఎవ్వరూ బతకలేరు. 10 పైసలు ధర్మం చేసి రూపాయి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే కర్మభూమి మనది. నా మాట విని వచ్చిన కళ్ళు పొడి చేసుకో, సుఖంగా బతుకుతావు. బాబాయ్, చదువుకున్న వాళ్ళకే గతులు లేవు. వెళ్ళవయా? అది కాదు బాబాయ్. వెళ్తావా? వెళ్ళా. ఇదంతా చూస్తుంటే నిజంగా కళ్ళు తెచ్చుకుని పొరపాటు చేశానమో అనిపిస్తుందమ్మా. రంగా, అలా నిరుత్సాహపడకు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి ధైర్యం కావాలి. నాకు తెలిసిన ఆయనతో నీ గురించి చెప్పాను. నిన్ను రేపటి నుంచి పనిలోకి తీసుకుంటానన్నారు. మంచి హుషారు మీద ఉన్నావు. ఏంటి సంగతి? చెప్తాను రా. రే కరీం, పెద్దేమో వస్తే సీతలో ముందొచ్చి ఈ స్పీడ్ తినండి. ఇదేంటనుకుంటున్నారు? బందర్ స్పీడ్ మీకోసం స్పెషల్ గా తెచ్చాను. అసలు సంగతి ఏంటో చెప్పరా?
చెప్తాను. ఇవాళ మన సంపాదనతో తెలుసా? 15 రూపాయలు. ఏంటి 15 రూపాయలే? ఆ. పెద్ద మావా ఈడి కళ్ళు వచ్చేసినాయి కదా, ఇక రూపాయల వర్షం కురిపించేస్తాడు కావాలా? ఇక రోజులు ఎలా గడుస్తాయని భయం లేదు మనకి. రంగా, ఇంతకీ ఎవరిచ్చారా నీకు ఆ డబ్బులు? ఇవ్వడం ఏంటి ఎర్రిదానా? కట్టబడి సంపాదించానే. కళ్ళు వచ్చాక నా మొట్టమొదటి సంపాదన ఇది. సీతాలు, మా అమ్మ బతుకుంటే ఈ డబ్బులు మా అమ్మ చేతులు ఎట్టేవాడిని. నువ్వు మా అమ్మ లాంటి దానివి, అందుకే నీ చేతులు ఎడుతున్నాను. ఈ డబ్బులతో నీకు ఎట్టవైంది ఏదైనా కొనుక్కోయే. రంగా, నీకు సూపు వస్తే అమ్మో 2లో డబ్బులు ఎత్తాను మొక్కుకున్నాను రా, అందులో వేసేస్తాను రా. ఈ 4 బస్తాలు తీసుకెళ్లి అక్కడ పెట్టండి. నా సర్వీసులో ఎప్పుడూ ఇంత అన్యాయం చూడలేదు. ఏమైంది తాత? ఆఫీసర్ ముందు సిమెంట్ బత్తాలన్నీ చూపించి ఇప్పుడు దాచేస్తున్నారు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చేసేది లేక గుడ్డోడిగానే బతుకుతున్నాను. ఈ ఆసుపత్రి ఇసుకతో కడుతున్నారు. పేదోడిగా పుట్టి పేదోడికే అన్యాయం చేస్తున్నాం. ఈ ఆసుపత్రి కూలిపోతే బతకలేక సచ్చేవాళ్ళు నిజంగానే సత్తారు. ఇంత అన్యాయం జరుగుతూ చదువుకున్నోళ్ళు గొప్పోళ్ళు, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళుగా బతకదు బాబు. పాపం కళ్ళు వచ్చిన వాడిని ఉద్యోగం ఇస్తే మాకే నీతులు చెబుతావా? ఇంతమంది కళ్ళున్న వాళ్ళు చూసి కూడా కళ్ళు మూసుకుంటే నీకే మాన్యాయం కనిపించిందా? నీకు పెట్టిన కళ్ళు ఏ మహానుభావుడు అయి ఉంటాయి. అందుకే నీకు ఈ పౌరు. వెళ్ళు, నేను పనులను తీసాను. పోవతల బాబు. ఈ కట్టాలకి బాధలకి మీరే కారణం. మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఈ యథ ప్రపంచకాన్ని చూడమని, చూసి సత్తు బతకమని. నా బతుకు బుగ్గిపాలు చేశారు. గుడ్డితనంలో ఎంతో సుఖంగా ఉండేవాడిని చెడగొట్టారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఏడి ప్రయోజనం? జరిగే అన్యాయాలు చూస్తూ కళ్ళు మూసుకుని గుడ్డోడుగా బతకాలి, అంతేగా? రంగా, వద్దు. ఈ కళ్ళున్న బతుకు నాకొద్దు. నాకు గుడ్డితనమే కావాలి. ఈ కళ్ళ నా చేతులతో సిరి పారేస్తాను. రంగా, రంగా, అంత పని చెయ్యొద్దు. ఆ కళ్ళతో చూడాలనుకునే మా ఆశలకు అన్యాయం చెయ్యొద్దురా. ఓహే రంగా, ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి అన్యాయం ఉందిరా. ఆ అన్యాయాన్ని కప్పుకుని తిరిగేవాళ్ళు, దానికి తలంచి బతికేవాళ్ళేరా నిజమైన గుడ్డోళ్ళు. కానీ నువ్వు అలా కావటానికి వీలు లేదురా. నీకు జరిగిన అన్యాయానికి నువ్వే ఎంత నీరు గారిపోతే నిన్ను నమ్ముకున్న ఈ గుడ్డి బతుకులు ఏం కావాలరా? భగవంతుడు పగలంత ఇచ్చాడో రాత్రంత ఇచ్చాడు. చీకటి అంత ఇచ్చాడో వెలుగుని అంతే ఇచ్చాడు. చీకటికి భయపడితే వెలుగు దొరకదురా రంగా. మాటలు నీతులు కాదురా. మీకు కళ్ళుంటే తెలిసేది నేను పడే బాధ ఏమిటో. మీకు కళ్ళుంటే తెలిసేది ఈ ప్రపంచం ఎంత కుళ్ళిపోయి గబ్బు కొడతా ఉంది.